నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీరు వద్దని చెప్పొద్దు. మరి అగ్రియా డిసగ్రియా? అగ్రి అండి. అప్లోడ్ ఓకే, చేయండి, పర్లేదు. రైట్. బర్త్ టైం అంతా కరెక్ట్ మీది, క్వశ్చనే లేదు దానిలో. మా పెద్దనాన్న రికార్డ్ చేశాడండి నేను పుట్టినప్పుడు యాక్చువల్గా. సో ఓకే కరెక్టే అనుకుంటున్నాను. ఓకే, ఉమ్. ఒక 1 minute తేడా ఉంటుంది తప్ప కరెక్టే ఉన్నది. సూపర్గా రికార్డ్ చేశారు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ధనుర్లగ్నం నేను వచ్చింది మీది. ధనుర్లగ్నము ఆ, మీనంలో ఉత్తర భాద్రపద నక్షత్రం, మీనరాశి. అవునండి. ఓకే ఓకే, చెప్పాలి. సో నేను కరెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి. సాఫ్ట్వేర్లో ఒరకిల్ ల్యాబ్స్. రాకీ ల్యాబ్స్ డేటాబేస్. ఓకే డేటాబేస్ కమ్ ఫ్రంట్ ఎండ్ అండి. ఈ బిజినెస్ షూట్ ఉంటుంది కదా, ఓకే మన ఓకే ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్ లాగా. ఈ కామర్స్ వెబ్సైట్ లాగా, ఓకే రైట్, ఆల్ రైట్. ఫైనాన్షియల్స్ కానీ దాంట్లో ప్రజెంట్ గా నేను ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తున్నాను. ఈరోజు ముగ్గురికి చెప్పా, ముగ్గురు కూడా సేమ్ జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే. రైట్ రైట్, చెప్పాలి. ఇప్పుడు ఏం కావాలైతే? యాక్చువల్గా మిమ్మల్ని నేను 2020 నుంచి ఫాలో అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఎట్లున్నది ఛానల్? ఛానల్ సూపర్ అండి. అసలు యాక్చువల్గా దానికి వేరే నేమ్ ఓకే పెట్టడానికి లేదు. ఓకే ఓకే, అంతా మరి వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. ఏదైనా ఒక హారోస్కోప్ తీసుకొని రీడ్ చేద్దామంటే అర్థం కావట్లేదు, అంటే అనాలిసిస్ చేయలేకపోతున్నాను ఇప్పుడు బేసిక్ ఏ గా. ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఆ ప్రాంప్ట్ పట్టుకుంటే అనాలిసిస్ అంతా దానిలోనే ఉంది. సో కాబట్టి దాన్ని టర్మ్స్ లో మార్చడమే. ఇప్పుడు ఈ విజ్ఞాన కోర్సులో ఎల్ఎం కూడా ఇచ్చాం కదా, దాంతో కూడా మీరు చాలా బాగా చేయొచ్చు అనమాట. ఒక చార్ట్ని ఎట్లా అనలైజ్ చేయడానికి ఇప్పుడు రీసెంట్ వీడియోస్ లో ప్రాంప్ట్ అని ఒక వీడియో పెట్టామన్నమాట, దానిలో కూడా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఎట్లా వెళ్ళాలి, వేదికలో ఎట్లా వెళ్ళాలి, వెస్ట్రన్లో ఎట్లా వెళ్ళాలి, అంతా ఉన్నాయి. కథ అంత లాంగ్ వీడియోలు చూసే ఓపిక ఉండాలి కదా ఎవరికైనా, అదో ప్రాబ్లం ఉంటుంది. అవునండి. యాక్చువల్గా మాకంటే ఎక్కువ మీరే యూజ్ చేస్తున్నారు ఏ టూల్స్ మొత్తం. అవునా? ఓకే రైట్. అంటే దెబ్బ తగిలి ఉన్నది కదండి, ఇన్ని రోజుల నుంచి సఫర్ అయ్యి ఉన్నాం కదా, చేద్దాం అని చేయలేకపోయాం కదా. సరే, ఏం కావాలి మీకు అయితే? ఇప్పుడు నేనేం చెప్పాలి? యాక్చువల్ గా నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. బేసిక్ గా నా ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఇప్పుడు. అవును. సో ఈ జాబ్ లో నేను సర్వైవ్ కాగలుగుతానా, ఇంకా ఎన్ని ఇయర్స్ చేయగలుగుతాను, అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేను ఇంకా. ఓకే, రెండో క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి నాకు ఒక డ్రీమ్ ఉండే అన్నట్టు, నేచర్ కి దగ్గరగా ఎక్కడన్నా సిటీ నుంచి దూరంగా వెళ్ళి ఒక ల్యాండ్ తీసుకొని ఫార్మ్ హౌస్ లా కాన్సెప్ట్ అంటుంటారు కదా, ఇప్పుడు వచ్చాయి కాబట్టి. అర్థమైంది. సో రెండు. మూడోది? అలా బతకాలని చేసి, ఎలా నా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, అంత ఓకేనా, లైఫ్ లాంగ్ మేము బాగుంటామా అనేది ఓకే క్వశ్చన్ అంటే అంతే. ఇప్పుడు దాకా నడిపించలేకపోయినా? ఇప్పుడు వరకు ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకేంది, సెట్ ఇంకేమైనా అయిపోయిందంటే ఫైనాన్షియల్ మీరు ఇష్యూస్ సెట్ అంటే అయిపోతారు కదా, ఫ్యూచర్ మీ లో మధ్య ఫైనాన్షియల్ గా బాండింగ్ అండర్స్టాండింగ్ వస్తుంది కదా, రాలేదా? ఎవ్రీథింగ్ ఫైన్. అంటే ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా ఇష్యూస్ రిలేషన్షిప్ వచ్చే డిస్టర్బెన్స్ అవకాశం ఉంది. వస్తాయని, ఎక్స్పెక్టేషన్స్ వల్ల. వస్తాయని. ఎందుకంటే బేసిక్ గా సేవింగ్స్ అట్లాంటివి ఏం చేయలేదు ఇంతవరకు. ఏదో సరే జాబ్ ఒక్కసారి ఉంది. చార్ట్ చూద్దాము, మనం స్టార్టింగ్ నుంచి వెళ్దాము, ఏంది అనేది మరి చూద్దాం. ఓకే. ఏజ్ లిమిట్ లేకుండా మనం రీసెర్చ్ కాల్ తీసుకోవడం మంచిదంటారా? ఇట్లా ఏమంటారు? అది యువర్ విష్ అండి. నేను దాని మీద ఏం జడ్జి చేయలేను. ఓకే రైట్ కానీ నాకు అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏం లేదు. సో అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ ఆఫ్ రీసెర్చ్ కాల్కి ఈ సీజన్ ఆఫ్ రీసెర్చ్ కాల్కి కొంచెం స్పీడ్ పెంచగలిగానని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఇవన్నీ బిల్డ్ చేశాను కదా, కొంచెం క్లాసెస్ వల్ల కూడా. నాకు చాలా ఈజీగా ఉంది, కానీ ఇవన్నీ మీరు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, దానివల్ల డబ్బులు అంటే తీసుకుందాం అంటారా? ఎంత తీసుకోమంటారు? నేనే ఫ్రీగానే ఉంచితే బాగుంటుంది, మాకు యూజ్ అయితే అవుతుంది. ఫ్రీగానే ఉంచుదాం, ఎట్లా అంటే అట్లా. సరే, ధనుర్లగ్నం వచ్చింది. లగ్నంలో గురు శుక్ర బుధులు ఉన్నారు. బుధుడు వక్రిస్తాడు, తెలిసిందే కదా, చూద్దాం వచ్చినప్పుడు. గురు శుక్రులు ఉన్నారు, మంచిగా ఉంది. తర్వాత రవి ఈజ్ ఇన్ శని నక్షత్రం. సో చంద్ర ఇన్ అది నక్షత్రం. సో మీరు దశమి శుక్లపక్ష దశమి, మంచి విజేతిది, మంచి రవిచంద్రులకు ట్రైన్ ఉంది కాబట్టి గుడ్ కమ్యూనికేషన్, ఇంప్రెసివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అండ్ చంద్రుడి యొక్క నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. చంద్రుడు ఎట్లానో డిస్టర్బ్ కాలేదు కాబట్టి ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎందుకంటే కేతు వెనక్కి వెళ్ళిపోయాడు కదా, సూపరు. కాకపోతే కేతువు శని ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు, అంటే చతుర్థం కొంత
స్పాయిల్ అయింది. అష్టమాధిపతి చతుర్థాధిపతి స్పాయిల్ అయ్యారనమాట ఇప్పుడు. సో దీనివల్ల ఇప్పుడు రవిచంద్రులు ఇద్దరికీ పడింది అనమాట. రవిచంద్రులు ఇద్దరికీ పడింది కాబట్టి ఏమవుతుంది, ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఏంటంటే కొంచెం ఫండమెంటల్గా ఫ్యామిలీ మ్యాటర్స్, రవిచంద్రులు అంటే పేరెంట్స్ కదా, మదరు ఫాదర్, అవును వాటిలో అవును కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ అది టైంను బట్టి మళ్ళీ డిసైడ్ చేద్దాం. తర్వాత కుజుడు అయితే బాగున్నాడు, పంచమాధిపతి వ్యయాధిపతి చక్కగా ద్వితీయంలో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు కాబట్టి సేవింగ్ లేకపోయినా మీకు ఎట్టగొట్ట డబ్బులు వస్తాయి, పర్వాలేదు, సస్టైన్ అవుతారు. ప్రాపర్టీ రెంటల్ రెవెన్యూ ఇట్లా కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఈ గ్రహాలు, సో ఈ శుక్రుడు మరి డిస్టర్బ్ అయ్యాడు, కళత్రకారకుడు, మరి లాభభావంలో ఉన్నాడా, లేడు, ఎక్సెప్షన్ లేదు కాబట్టి షష్టాధిపతి పోయాడు కాబట్టి హెల్త్ చూసుకోవాలి. అష్టమాధిపతులు పోతున్నారు కాబట్టి ఫ్యామిలీ ఆరోగ్యం, వైఫ్ ఆరోగ్యం, పర్సనల్ హెల్త్, ఇవి నీడ్ టు టేక్ కేర్. కొంచెం పర్సనల్ అంటే లగ్నాధిపతి బాగున్నాడు కాబట్టి మోస్ట్లీ సేఫే. ఓకే, ఓకే చార్ట్ అర్థమైంది, ఇన్వర్ట్ రిజల్ట్స్ ఉంటాయి, బట్ టైంని బట్టి చూద్దాం. ఓకే 84 10th హౌస్ 17 degrees, ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. సన్ ఇమీడియట్గా సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి మంచి కుటుంబంలో మంచి పొజిషన్లో పుట్టినట్టు. ఫాదరు, సిచ్యువేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ బెటర్గానే ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పాలన్నమాట. ఓకే, మీరు పుట్టినాక ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ అట్లా చెప్తాం, మన వల్లే అని చెప్పొద్దు, ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని చెప్పాలన్నమాట. ఆ 2 ఏళ్లలో మీ ఫాదర్కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, ప్రోగ్రెస్ వచ్చిందా, ఏం చేసేవాళ్ళు? అవునండి. యాక్చువల్గా మా ఫాదర్ ఈ పోచంపల్లి శారీస్ చేస్తుంటారు కదా, ఆ, 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 బట్టలు, పట్టు అవును, శారీస్. చీరలు చీరలు, నేత యాక్చువల్గా నేత. అప్పటి వరకు కాటన్ శారీస్ చేసేవారు. అంటే అంటే లో ఇన్కమ్ అన్నట్టు. నేను పుట్టగానే పట్టు శారీస్ కి షిఫ్ట్ అప్గ్రేడ్ అయ్యారు, అయ్యారు, అప్గ్రేడ్ అయ్యారు. షిఫ్ట్ అయ్యారు. సో అప్పుడు కొంచెం నేను రెవెన్యూ పెరుగుతుంది కదా. రెవెన్యూ పెరిగింది, నేను పుట్టినందుకే అట్లా అయిందని కొంచెం నా మీద సాఫ్ట్ కార్నర్ ఉండే మా ఉందా, ఫాదర్ కి. కొట్టకుండా వదిలిపెట్టేవాళ్ళు, నైస్. అవును అవును. సరే, తర్వాత 86 87 ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. బుధుడు చిన్నప్పుడే వక్రించాడు, సంతోషం కాబట్టి ఆ వక్రత్వం చిన్నప్పుడు అయిపోతుంది కాబట్టి అది పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుంది, కానీ మన మీద రాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. సంతోషకరమైన విషయం కొంతవరకు, కానీ అప్పటికి అది బాధాకరమైన విషయమే, కానీ ట్రిగర్ అయినప్పుడు చెప్తా. ఓకే, 88 89 పర్లేదు. 89లో కొంచెం స్లోగా ఉంది, ఆ వీనస్ వక్రత్వం వచ్చింది కదా. మరి మా 5 years ఉన్నప్పుడు మదర్ హెల్త్ కానీ, కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండడం కానీ, లేదంటే ఇప్పుడు అక్కడ ఉండే జాబ్, బిజినెస్ మీ ఫాదర్ ఉన్న దాన్ని బట్టి అక్కడ కొంచెం ఛాలెంజెస్ ఎక్స్పెక్టెడ్గా ఉండకపోవడం అట్లా కొంత జరుగుతుంది అనమాట, జరగకుండా ఉండదు. ఇన్వర్ట్ రిజల్ట్స్ కదా, హెల్త్ ఎలా ఉంది ఫ్యామిలీది, లేదంటే అప్పులు కానీ, లేదంటే ఫ్యామిలీ మీ ఫాదర్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏమైనా పని చేసాయా? 89 అంటున్నారా? 89 90 ఏదైనా డిసెంబర్ టు డిసెంబర్ లెక్క, అర్థమైందా? అంత ఏం ఐడియా లేదు, 5 years ఐడియా. నాకు అంత ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. 90 91 ఏమి చెప్పట్లేదు, బాగానే నడుస్తుంది. శని యొక్క నక్షత్రాధిపతి లగ్నం మీద ఉన్నాడు కదా, బాగానే నడిపిస్తాడు. అది గుడ్లో కూడా మనం చిన్న ఛాలెంజ్ చెప్పామన్నమాట. ఓకే, 93 94 95 ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఓకే, ఏమీ చెప్పట్లేదు. ఓకే, ఏమీ లేదు, నో బ్యాడ్ ఆస్పెక్ట్, నథింగ్ అనమాట. సో ఒకే లెవెల్లో ఒకే స్టైల్లో చార్ట్ అలా ముందు పోతా ఉన్నది. మనం నెగిటివ్ చెప్పేదానికి ఏం పోవట్లేదు. మెర్క్యూరీకి చెప్పానా, మెర్క్యూరీ వచ్చే వరకు మెర్క్యూరీ ఎస్కేప్ అయిపోయాడు అనమాట 96లో. కాబట్టి సాటర్న్ దశ మంచిగా నడిచింది, అంటే ఫ్యామిలీని మంచిగా సస్టైన్ చేసింది, బ్యాలెన్స్ చేసింది, మీకు డబ్బులు కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసింది, అంతా మంచిగా చెప్తా. 98లో ఒక రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చింది, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా. దశ పనిచేసింది కాబట్టి చిద్ర దశ, అందులోనూ ఇక్కడ ఒక ట్విస్ట్, లగ్న షష్టాధిపతులు కాబట్టి మరి స్పోర్ట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు, లేదంటే హార్ష్ కమ్యూనికేషన్ ఉంటుందా ఒక్కోసారి? హార్ష్ కమ్యూనికేషన్ ఉంటుందండి. అంటే బేసిక్ గా నేను మాట్లాడితే అవతల ఈజీగా పని చేస్తారా? అంటే ఎందుకు ఇది డైరెక్ట్ గా ముఖం చూసి మాట్లాడకుండా ఇలా మాట్లాడతాడు అన్నట్టుగా ఓకే ఓకే, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసాడు ఏంది అన్నట్టుగా. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పే సరే, 98లో ఏమన్నా పడ్డం, దెబ్బలు తగలడం, లేదంటే అట్లా ట్విస్ట్లు, ఫ్యామిలీ హెల్త్ ఎట్టున్నాయి అన్నీ? యాక్చువల్ 98లో ఏం లేదు, కానీ 94లో మేజర్ ఈవెంట్ జరిగింది. యాక్చువల్ 94లో కూడా 94లో మీరు మేజర్ ఈవెంట్ అంటారా? చూద్దాం అసలు 94లో మనకి ఆస్పెక్ట్ ఏముంది, దానికన్నా ముందే జరుగుతాయి కదా ఈవెంట్. చూద్దాం. అంటే మీరు చెప్పింది 89ది, అప్పుడు ట్రిగ్గర్ అవ్వ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు 89లోనే మనం చెప్పాం అనమాట బ్యాడ్ ఆస్పెక్ట్, ఛాలెంజెస్ ఫర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకటి చెప్పాం కదా. మరి ఇప్పుడు హార్ట్ అటాక్లు ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, తర్వాత వచ్చి బయటపడతా ఉంటాయి అనమాట. మరి చెప్పండి, మీరైతే చెప్పండి, తప్పు అయితే సరి చేసుకుంటాం.
94 లో మా ఫాదర్ చనిపోయాడు యాక్చువల్గా. 89లో మరి ఏమీ జరగలేదు అన్నారు కదా, ఎట్లా అంటే చనిపోయారు చెప్పండి. హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, జాండీస్ వచ్చి చనిపోయాడు. అంటే విత్ ఇన్ అంటే 3 ఇమ్యూనిటీ months తక్కువ అయిపోయింది కదా. విత్ ఇన్ 3 months టైం స్పాన్ లోనే చనిపోయాడు. సో యాక్చువల్గా ముందు నుంచే జరుగుతూ ఉంది అది, అర్థమైందా. 94లో కూడా 94 అక్టోబర్ తర్వాతనా, 94 ఏప్రిల్ 94 ఏప్రిల్ మార్స్ బుక్ జరుగుతూ ఉన్నది. ఏం ఆస్పెక్ట్ లేదు నిజానికైతే, కానీ ఇదంతా ముందే జరిగింది. మీకు 5 years ఉన్నప్పుడు జరిగింది. ఏం లేదు అన్నారు కదా, నేను చెప్పాను కదా పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ ఇంపాక్ట్ చిన్నతనంలో వచ్చేది, పేరెంట్స్ ప్రాబ్లం ఉంటుందని చెప్పాను చూసారా, అది అక్కడే ట్రిగర్ అయింది. అది ఇమ్యూనిటీ పడిపోవడము అక్కడ. ఇప్పుడు ఎట్టా ఉంటుందో మనకు తెలియదు కదా అది, సో డిపెండ్స్ ఆన్ ఆయన చార్ట్. మనమైతే అక్కడే ట్రిగర్ చేసామన్నమాట. ఓకే, కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ నిజానికైతే టెక్నికల్గా అయితే ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్, మీరు ఇచ్చిన టైమే తీసుకున్న, పెద్ద టైం కూడా మార్చలేదు కాబట్టి నేనేమి చేసింది లేదు, ముందే జరుగుతూ ఉందన్నమాట ఆస్పెక్ట్. 90లో కూడా 89లోనే చెప్పా, 89లో చెప్పేశాను అనమాట నేను ఆస్పెక్ట్. ఓకే, తర్వాత ముందుకెళ్దాం. తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పా. తర్వాత 95లో కూడా 10th house వీనస్కి స్క్వేర్ అయింది. రివర్సల్ ఆస్పెక్ట్స్ అనమాట ఇవన్నీ. చిన్నప్పుడు మీ వరకు ఓకే, కానీ ఫ్యామిలీకి మంచిగా చెప్పాం అనమాట, ఛాలెంజెస్ చెప్తాం అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళా మీకు లిఫ్ట్ పికప్ చూద్దాము. చదువు అయితే చదువు ఏదైతే అది ఇక్కడ కొంచెం స్టెప్ అందుకుంది. 2001లో మిక్స్డ్ ఆస్పెక్ట్ ఉంది, బట్ కాకపోతే 10th house అప్పుడే ట్రైన్ ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత పికప్ చేయాలన్నమాట. ఎందుకంటే మెర్క్యూరీ కూడా మార్స్ని ఫాలో అవుతున్నాడు, దశమాధిపతి వ్యాధిపతిని ఫాలో అవుతున్నాడు కాబట్టి చదువురిచ్చా దూరంకి వెళ్ళారా, ఎక్కడన్నా చదువుకోవడానికి ఇంప్రూవ్ అయ్యారా, మీకు అవకాశం వచ్చిందా, ప్రోగ్రెస్ వచ్చిందా అని చెప్తా. అవునండి, ఎగ్జాక్ట్ గా 2000లో స్కూల్ ఫస్ట్ వచ్చాను, ఇంటర్మీడియట్ కి నేను హాస్టల్కి వెళ్ళాను. దూరంగా వెళ్ళారు, వేరే ప్లేసా. అవునండి, చదువు అంటే ఎడ్యుకేషన్ వైజ్ అయితే చాలా ఇంప్రూవ్, చాలా ఎందుకంటే ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, మరి మంచి రేపొద్దున మంచి ఉద్యోగం ఇవ్వడానికి మరి మంచి చదువు రావాలి, అట్లా చేస్తున్నాడు అనమాట. దాదాపు మంచిగా తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఏమీ ఆపట్లేదు, కంటిన్యూ అనమాట. మెర్క్యూరీ యురేనస్తో కంజంక్షన్ ఉంది, ఏం కాదు, చిన్నవి వస్తూ ఉంటాయి, ఏం కాదు. కాదే ఈ 5, 6లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. మెర్క్యూరీ కంజంక్షన్ యురేనస్ కాబట్టి డెసిషనో లేదంటే చదువులో నేను అనుకున్నంత ర్యాంకో మార్కో రాలేదు, ఇట్లా చిన్న ఫీలింగ్స్ ఉంటాయి, కానీ బట్ మళ్ళీ ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ ముందుకు పోతాం అనమాట. ఓకే, కనిపించాయి కదా. అవునండి. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు, సంతోషకరమైన విషయం. ఇప్పుడు రివర్సల్ ఆస్పెక్ట్ వస్తుంది చూడండి మీకు. అంటే ఈ మధ్యలో ఏం చేశానంటే అది సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకున్నాం అని చెప్తా. ఓకే, సో ఇక్కడ 2012 ఆ ప్రాంతంలో రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చింది. రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చిందంటే అప్పటిదాకా ఉన్నదానికన్నా లెవెల్ పెరగాలి, కాకపోతే ఇబ్బంది పెడుతూ పెరగాలి. కాబట్టి ఆ 11, 12, 13 మధ్యలో లేపుతుంది అనమాట. లేపినట్టు అనిపించిందా, కెరియర్ గ్రాఫ్, ప్రోగ్రెస్, ఆపర్చునిటీయో, అది మళ్ళీ తర్వాత గురువు కదా, లగ్న దశమాధిపతులు కదా మరి, కాబట్టి ఆపర్చునిటీ పెరిగిందా, ప్యాకేజ్ పెరిగిందా. 11th, 12th, 13th అండి. అవును, యాక్చువల్లీ నేను 2009లో యూకేకి వెళ్ళాను. ఎక్కడ 2011లో యూకేకి వెళ్ళారా. 9లో యూకేకి వెళ్ళారు. ఓకే, గుడ్. 10 అంతా కొంచెం అంత బాగాలేదు, చాలా సఫర్ అయ్యాను. ఏం సఫర్ అయ్యారు. ఫైనాన్షియల్ గా, బేసిక్ గా కాలేజ్ ఫీ కట్టడమైనా, కాలేజ్ ఫీ అప్పు చేసినప్పుడు కట్టుకోవాలి. సరే, ఓకే, సఫర్ అంటే ఓకే, మీరు కష్టపడ్డారు. ఓకే, సరే. 2000 మీరు అన్నట్టుగా 2011, 12, 13 బాగా వచ్చింది. బాగా వచ్చింది అంటే ఇంత ముందు గ్యాప్స్ అన్ని తీర్చేసుకొని మీరు సర్ప్లస్ లోకి వచ్చింది కదా. అవును, సర్ప్లస్ లోకి వచ్చాను. నేను మీకు ఏం చెప్పానంటే మెర్క్యూరీ రెట్రోగ్రెషన్ నుంచి నేను 2006-7 నుంచే కొంచెం మీకు ఇబ్బందులు వస్తాయి, ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుంటే. ఎందుకంటే ఆ మెర్క్యూరీ మూవ్ అవ్వట్లేదు కదా, అర్థమైందా. మూవ్ అవ్వట్లేదు కాబట్టి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, మీరు డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉంటాయి, అరే ఇట్లా కాదు అట్లా చేస్తే బాగుండేది, అట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అయినా కానీ మీరు దాటుకొని ముందుకు పోతారని చెప్పి ఆ మెర్క్యూరీ మూవ్ అవ్వట్లేదు. 2009కి మూవ్ అవ్వట్లేదు, 10కి మూవ్ అవ్వట్లేదు. కానీ దాని తర్వాత వచ్చిన ఆస్పెక్ట్ ఏంది, వీనస్తో రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చింది. అందుకే 2011, 12, 13 మధ్యలో లేపాను, అర్థమైందా. ఓకే, పర్లేదు, మళ్ళీ ఫెయిల్ అయ్యామనుకుందాం, ఏం కాదులే. తర్వాత మీకు యాక్చువల్గా అదే జరిగింది. బేసిక్ గా 11, 12, 13 బాగుంది, ప్యాకేజ్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఉంది. ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మార్స్ కి స్క్వేర్ అవుతుంది 2014లో. సన్ మళ్ళీ 10th house స్క్వేర్ ఇస్తున్నాడు. ఓకే, అక్కడ మరి ఛాలెంజ్ చెప్పాలి కదా, మరి ఇబ్బంది ఉంటుంది. మరి ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పెళ్ళయిందా, పెళ్ళైతే రిలేషన్షిప్ ఎట్టా ఉంది, ఇవన్నీ అడుగుతాను అనమాట.
యాక్చువల్గా 2013 లో నేను వీసా ఎక్స్టెన్షన్ లేక ఇండియాకి వచ్చేసాను. అప్పుడు ఇబ్బంది మనకి పడ్డారు కుదరలేదు సిచ్యువేషన్. సో డిసప్పాయింటే కదా కెరియర్ ప్రోగ్రెస్ కి. ఫుల్ ఫుల్ డిసప్పాయింట్. ఇండియాకి వచ్చి ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ కదా. అవునవునవును. సో ఆపర్చునిటీ అక్కడ 10 వస్తే ఇక్కడ 2 వస్తాయి కాబట్టి తగ్గిపోయినట్టు. అప్పుడు ఎంత ప్యాకేజ్ ఉండే మీకు? అప్పుడు నేను అంటే ఇండియన్ కరెన్సీలో 1.5 వరకు నేను ఎర్న్ చేసేది 2011లో. ఎంత 2011 ఎంత అది? పర్ మంత్ 1.5 వరకు నేను ఎర్న్ 1.5 lakh ఎర్న్ చేశారు ఈ INR లో. అవును. ఓకే ఓకే. తర్వాత మనం ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఛాలెంజ్ వచ్చింది, మరి అర్థమైందా? పనిచేసింది కదా, డిసప్పాయింట్మెంట్ పనిచేసింది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఏదో ఒకటి చేస్తాం కదా, చేయకుండా ఉండం కదా ఎక్స్పీరియన్స్తో. ఇవన్నీ ఇక సెల్ఫ్ ఎఫర్ట్స్ అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమీ లేదు, ప్రోగ్రెసివ్ మార్స్ 13 degrees ఏమీ లేదు. ఏం లేదంటే మీరు కష్టపడుతున్నారండి, మళ్ళీ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది. కాబట్టి గ్రోత్ ఆఫ్ ది ప్రొఫెషన్లో పెద్దగా ఊహించుకోవట్లేదు నేను, అర్థమైందా? కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ స్టార్ట్ అయింది 16, 17 ఏదున్నా కష్టపడుకుంటున్నాం, సాధించుకుంటున్నాం అంతే. తర్వాత కేతు దశ వచ్చింది కదా, కేతు స్టార్లో ఎవరు లేరు కదా, కేతు స్టార్ లాడు లగ్నం మీద గురువు ఉన్నాడు కదా, మంచిదే కదా. ఓకే, కానీ శని కేతువులు ఉన్నారు, అది కూడా స్లోయే, బట్ పర్వాలేదు అంటే పర్వాలేదు అంతే. ఇక సెల్ఫ్ ఎఫర్ట్, అర్థమైందా? నెత్తి మీద బండలేదు, నువ్వు ఏం చేస్తే అంత అవుద్ది, చేయకపోతే ఏమీ కాదు అంతే, అర్థమైందా? 18, 19 అంతే వెళ్తా ఉంది. ఇక మళ్ళీ 20లో మళ్ళీ మార్స్ భుక్తి వచ్చింది, రాహుభుక్తి స్టార్టింగ్ అట్ట, కొంచెం కోవిడ్ టైం అంతా ఉంది కదా. ఇక్కడ కొంచెం మళ్ళీ అనుకూలమైన ఆస్పెక్ట్ లేదు చూడండి. 10th house ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదని మనం ఏదైనా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంటో లేదంటే అగ్రెసివ్ డెసిషను, జాబ్ షిఫ్ట్ చేసామనుకో, ఆ మూన్ ఒకటి అపోజిషన్లో ఉన్నాడు, రాహుభుక్తి, రాహు సన్ను ఈగో ట్రిగర్ అయింది అనుకో, మరి అనుకున్నట్టు ఉండదు అనమాట. ఓకే, సో మధ్యలో 19లో కొంచెం ఆపర్చునిటీ ఇంక్రీజ్ అయింది కానీ, బట్ మళ్ళీ 20 దగ్గర ట్రిగర్ అవుతుంది అనమాట. కనిపించాయా? అవును, 19లో ప్రమోషన్ వచ్చింది, 20లో అట్లానే స్టేబుల్ గా ఉంది. అమ్మాయికి వచ్చి కిడ్నీ ఆపరేషన్ అయింది. ఓకే ఓకే ఓకే. అప్పుడు మనం 6 years బ్యాక్ బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాం కదా, అక్కడే హెల్త్ డ్యామేజ్. శనికేతులు ఉన్నప్పుడు ఏంటంటే డిలేయిడ్ రిజల్ట్స్ వస్తాయి, అర్థమైందా? 4-5 ఏళ్ళ తర్వాత కనబడతా ఉంటాయి అనమాట, ముందే కనిపించవు ఒక్కోసారి. తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్, ఓకే, సర్జరీ జరిగింది చూసారా, దాని తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్. ఆస్పెక్ట్ ఏం లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ టు సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, చేసుకుంటా పోవడమే అంతే, మిరాకిల్ ఏమి ఉండదు. ఓకే, ఒరాకిలు మిరాకిలు భలే ఉంది కదా. తర్వాత ఏముంది, నడుస్తూ ఉంది అంతే. 24 ఏమి ఆస్పెక్ట్ లేదు, వెయిటింగ్. సరే సెల్ఫ్ ఎఫర్ట్. మళ్ళీ ఇంకో బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది 24లో. ప్రోగ్రెసివ్ 10th house నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తుంది, కానీ రివర్సల్ ఆస్పెక్ట్ పనిచేస్తుందా చూద్దాం. వీనస్సును రాహు ఉన్నాడు కదా, నెగిటివ్ కదా, కాబట్టి 24 డిసెంబర్ 25 డిసెంబర్ అనుకున్నట్లేదు. మళ్ళీ జాబ్ కానీ వర్క్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ గట్టిగా ఉంటాయి అన్నమాట, నెగిటివ్గా పనిచేస్తాయి. అనుకున్నంత స్కోప్ చెప్పట్లేదు, పనిచేసిందా లేదా? మేజర్ అసలు లైఫ్ అనేది కొంచెం డిప్రెషన్కి వెళ్ళిందంటే 24 అయింది. అమ్మకి లెగ్ ఫ్రాక్చర్ అయ్యి కంప్లీట్ లెగ్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అయ్యో. లైఫ్ వచ్చేసి అబార్షన్ అయింది, ప్రెగ్నెన్సీ. అరే, ఓకే. ఫస్ట్ ఇష్యూ ఆల్రెడీ కిడ్ ఉన్నాడు. ఓకే, రెండో ఇష్యూ, సెకండ్ ఇష్యూ. ఓకే. దానివల్ల జాబ్ మీద ప్రెషర్ చాలా అనిపించింది, ఇటు చూసుకోలేక అటు చూసుకోలేక. అవును, చాలా బ్యాడ్ ఉంది కదా, అన్ని ఒకేసారి జరిగాయి కదా. మరి వీనస్ కళత్రకారకుడు, స్త్రీ కారకుడు. ఆ వీనస్ ని సన్ కంజంక్షన్ మంచిది, కానీ ఇప్పుడు రివర్సే పనిచేస్తుంది, డబ్బు ఖర్చు నెగిటివ్ మైనస్కి వెళ్ళిపోయింది. ఓకే, అమౌంట్ కూడా విత్డ్రా చేసి ఖర్చు పెట్టేశాను 24లో. పిఎఫ్ ఫండా? ఓకే. సరిగా అవసరమైనప్పుడు దొరికినాయి కదా డబ్బులు, సంతోషం. సరే, ఇప్పుడు 25 అక్టోబర్కి 25 డిసెంబర్ మొన్నటి నుంచి 5-6 నెలల నుంచి ఇవన్నీ దాటి మామూలుగా మెల్లగా ముందుకు పోతున్నాం అంతే. ఓకే, ఇక్కడ దాకా వచ్చి ఆగాము, చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పినవి 10కి 2 సరిపోయా, 8 వరకు వచ్చాయా? డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్ వచ్చిందా, ఫెయిల్ అయిందా? 8 వచ్చాయండి, పాస్ అయ్యాం. మీ ఫాదర్ది డిలేడ్గా వచ్చింది, ఒక్కోసారి ఇమ్యూనిటీ తెలియదు కదా.
మరి నాకు వచ్చింది చెప్పాలి కదా, అబద్ధం ఆడకూడదు, కలిపేయకూడదు. అక్కడ ఉన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసి ఇదిగో సరిపోయింది చూసావా అని చెప్పి చేస్తే దేర్ ఇస్ నో పాయింట్ అన్న. కరెక్ట్ అండి. రైట్ రైట్ రైట్. ఎలా అనిపించింది? బాగా లాక్కొచ్చానా? బాగా ఇది చెప్పారు. వరకు చెప్పించుకున్న దానికన్నా, ఎప్పుడన్నా చెప్పించుకున్న దానికన్నా బాగా వచ్చిందా? యాక్చువల్గా నేను ఎవరితోటి చెప్పించుకోలేదండి ఇంతవరకు. అరే సరే, రీసెర్చ్ చూసే నాది నేను అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేశాను, ఓకే. కానీ అంత అర్థమైనట్టు నా దగ్గర చెప్పించుకోవాలంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్పించుకొని ఉండాలన్న ఫీల్ అవుతా ఉంటాను నేను. డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే సరే, ఇక మాట్లాడదాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? నేను దూరం వెళ్ళిపోవాలా అది ఇది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎంతమంది మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? నాకు తమ్ముడు ఉన్నాడు, 2 అన్నయ్యలు ఉన్నారు, 3 అక్కలు ఉన్నారు. ఓకే 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 ఓకే. అందరూ మ్యారీడ్. అందరు ఉన్నా మరి రెస్పాన్సిబిలిటీ మరి మీ మీదే పడుతున్నట్టుందిగా? కొంచెం ఎమోషనల్ గా నేనే ఎక్కువ ఫీల్ అయిపోతా, అందరితో తిట్లు ఎక్కువ నేనే తింటా. ఓకే రైట్ రైట్ రైట్. సరే, ఇప్పుడు ఎంత ఉంది ఎల్పిఏ అయితే? ఎల్పి ఇప్పుడు 14 ఎల్పిఏ ఉందండి. 14 ఎల్పిఏ ఉంది. మరి అప్పులు ఎన్ని ఉన్నాయి? అప్పులు వచ్చేసేసి రీసెంట్ గా ఇంకో ఎక్స్ట్రా కూడా చేశాను. అంటే జాయింట్ లోన్ తీసుకున్నాను, బ్రదర్ నేను కలిసి 60 వరకు తీసుకున్నాము యాక్చువల్గా ఇంటి మీద. ప్రాపర్టీ తీసుకోవడానికి ఎందుకు తీసుకున్నారు? ఇల్లు తీసుకున్నాము. ఓకే రైట్. 30 పే చేస్తాడు, నేను 30 పే చేద్దామని చెప్పేసి అలా తీసుకున్నాను. మంచిది మంచిది, ఏం కాదు. ఎప్పుడు తీసుకున్నారు ఇది? రీసెంట్ గానే లాస్ట్ మంత్. లాస్ట్ అంటే మంత్. ఇంత ముందుకు అది యాక్చువల్ గా మేము 27 తీసుకున్నాం, ఇల్లు 2017 లో పర్చేజ్ చేసాము. సో మళ్ళీ టాప్ అప్ తీసుకున్నాం లాస్ట్ మంత్, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేద్దాము ల్యాండ్ అని చెప్పేసి. ఓకే ఓకే ఓకే. ఇంకా ల్యాండ్ ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు, అమౌంట్ అలానే ఉంది ఇంకా. అదే 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 చేసిండ్లా? ఇప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేయలేదా? ఇంకా చేయలేదు. ఇంకా చేసేసుకోండి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ అయితే ఉంటుంది మళ్ళీ దానికి. అవును. చేసుకోండి చేసుకోండి. సో ఇప్పుడు ఏం జరగబోతా ఉందో చెప్తా ఉన్నా. గురువు అనేవాడు నెటల్లో 21 డిగ్రీలు ఉన్నాడు. ప్రోగ్రెస్ అయ్యి ఇప్పుడు మకరంలో 0 డిగ్రీస్ ఉన్నాడు. అలానే నీచం కాదు, అది 21 డిగ్రీలే నెటల్లో. అలానే శుక్ర నక్షత్రం లగ్నం మీదే ఉన్నట్టు, కానీ ప్రోగ్రెషన్ ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 26 డిసెంబర్ 27 డిసెంబరు పెరగాలి మరి. ఉద్యోగము ఇవన్నీ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్తా, నేను పాజిటివ్ చెప్తా. ఓకే. సో 26 27 వీనస్ కదా, వీనస్ దశ కదా, మరి వీనస్కి ఇన్వర్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, మంచిది కదా, అర్థమైందా? సో కాబట్టి ఐ హ్యావ్ టు ప్రిడిక్ట్ ఇంప్రూవ్మెంట్. మరి వీనస్ స్టార్ లో ఏకైక ప్లానెట్ ఉన్నది ఎవరు? లగ్నాధిపతి. లగ్నాధిపతి ఏం? హంస మహాపురుష యోగం కదా లగ్నంలో గురువు ఉంటే, అంతేనా? కరెక్టేనా? పంచమహాపురుష యోగాన్ని యాక్టివేట్ చేస్తాడు. సో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, మరి యోగం పట్టింది కదా, యోగం పట్టిన జాతకుడు మరి ప్రోగ్రెస్ అవ్వాల్సిందే కదా. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ చేంజర్ 26 27, అది నేను చెప్తా ఉన్నా, నా అదృష్టం అది, అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ అయినా ఏమీ కాదు, నథింగ్ టు వరీ. ఓకే, నెటల్ సన్కి స్క్వేర్ అవుతుంది, ఏం కాదు. వీనస్కి ఇన్వర్ట్ రిజల్ట్ ఉంది, అది కూడా అబ్జల్యూట్లీ గుడ్. భాగ్యాన్ని ఇస్తుంది, భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి మీరు స్టేబుల్గా లోన్ కట్టుకుంటారు, బిల్డ్ చేసుకుంటా ముందుకు వెళ్తారు. ప్రాపర్టీ రెంటల్ రెవెన్యూస్ అయ్యి అన్నా కదా. సో మెల్లగా ముందు పోయాక మళ్ళీ చూద్దాం పరిస్థితిని బట్టి. 27 28 ఏం ఆపట్లేదు. ఓకే, మళ్ళీ కష్టాలు వస్తాయి. ప్రోగ్రెసివ్ మార్స్ నెటలు యురేనస్కి స్క్వేర్ అవ్వడం, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. వచ్చినా ఏం కాదు, ఎందుకంటే 10th హౌస్ సాటర్న్ని కంజైన్ చేసినప్పుడు మళ్ళీ రివర్సల్ రిజల్ట్ ఉంటుంది. సన్ సెక్స్టైల్ ఇస్తున్నాడు, మార్స్ స్క్వేర్ ఇస్తున్నాడు, కష్టంగా అనిపిస్తుంది. ఏం కాదు, మీరు అచీవ్ చేస్తారని చెప్తున్నా నేను, అర్థమైందా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే ఇది రివర్సల్ రిజల్ట్. కానీ ఫ్యామిలీ హెల్త్ చెప్పలేను, ఇప్పుడు మదర్ హెల్త్ ఏదో ఉంటుంది కదా, అప్పుడు ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి అవి చెప్పలేను, అవి నెగిటివ్గా చెప్తాను. మిగిలిందంతా మీరు అచీవ్ చేస్తారు. ఓకే, 28 29 అయిపోయిందా, దాటిపోయినాయి, ఆస్పెక్ట్స్ దాటిపోయినాయి, ఇంకా ఆపేదానికి ఏం లేదు. 10th హౌస్ మళ్ళీ నెటల్ మూన్తో ట్రైన్ మళ్ళీ లేపుదాం. ఓకే, తర్వాత మళ్ళీ మెర్క్యూరీ 10th హౌస్కి స్క్వేర్ అవుతుంది, కానీ ఇక్కడ మూన్తో ట్రైన్ అవుతుంది కదా, మరి ఇది కాపాడుతుంది కదా, కొంచెం బ్యాలెన్స్డ్. ఎందుకంటే మళ్ళీ మనకి హంస మహాపురుష యోగం యాక్టివేట్ అయింది, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఓకే, ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది, అర్థమైందా? ఏం రిలేషన్షిప్ పర్లేదు, బాగానే ఉంది, బ్యాడ్ ఏమీ లేదు. ఓకే, ఒక 75-80 వరకు ఇచ్చుకోవచ్చు అనమాట, చిన్న చిన్నవి ఉంటాయి, ఏం కాదు. మరి ఎట్లా ఉంది మీ రిలేషన్షిప్? ఎప్పటివరకు అయితే సూపర్ అండి. సూపర్, మరి ఇంకేంది, ఇంకా సూపర్ గానే ఉంటుంది అయితే, మరి ఇంకా ఎదుగుద్ది తప్ప తగ్గదు. ఓకే, గుడ్. ఓకే, సో బాగానే ఉంది కదా, టైం కూడా బాగానే ఉంది. ఎమోషనల్ రోలర్ కోస్ట్ వచ్చినప్పుడు మీది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ధనుర్లగ్నం మళ్ళీ
అది కూడా పెద్ద ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. సో జనరల్లీ బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కామన్, మీకు లైట్ తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి, అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ పోవడమే. ఓకే, మీరు మాత్రం ఎదుగుతారు, స్టేబుల్గా ముందు పోతా ఉన్నది. ఆడెక్కడికో పోతా అన్నారు కదా, అదంతా పోయేటట్టు కనబడతలేదు. ఓకే, 34, 35, 36 ఇవన్నీ ముందుకే పోతా ఉన్నాయి, నేను ఏం ఆపట్లేదు. ఓకే, ఇక్కడ ఆపుతా చాలా రోజుల తర్వాత. 41లో అక్కడ కొంచెం 42లో అక్కడ రివర్సల్ ఆస్పెక్ట్స్ వీనస్ అయిపోయి, ఆ వీనస్లో మెర్క్యూరీ అవన్నీ కొంచెం స్లో అవుతాయి అన్నమాట. మ్యాటర్ అది. అక్కడ వరకు చార్టు ఎదుగుతూనే ఉంది. మళ్ళీ దాటినాక మళ్ళీ అందుకునే ఆస్పెక్ట్స్ వచ్చాయి, అర్థమైందా? ఒక 2 ఏళ్ళు అనమాట. మళ్ళీ అక్కడ వైఫ్ హెల్త్ ఏదో చూసుకోవాలి, ఎందుకంటే సప్తమాధిపతి కలత్రకారకుడు దశాభుక్తులు వచ్చాయి, అర్థమైందా? వీనస్లో మెర్క్యూరీ అది కొంచెం ఇంపార్టెంట్ బుక్తే, సరిగ్గా పనిచేయదు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయారు మీరు. ఏంటంటే సన్ను మార్స్ని కంజంక్షన్ చేసినా ఏం కాదు, ఎందుకంటే 10th house ట్రైన్ ఇచ్చిపోతా ఉంది. 10th house మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఎక్స్టెండ్ అయింది మీ జాబ్ అవన్నీ. మళ్ళీ దాదాపు 51 వరకు వెళ్ళింది. మళ్ళా అది దాటితే మళ్ళా పోతా ఉందన్నమాట, అర్థమైందా? అంటే మీరు అసలు ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడతారు, మీ ఇబ్బంది వల్ల మీకు మీ వైఫ్కి గొడవలు అవుతాయి అనేది కళ్ళ. ఏమంది, ఇక పువ్వులో పెట్టి చూసుకుంటుంది, వెళ్ళిపోండి ఇక, అంతే. నేను ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది, అది భలే ఉంది. అలా అని కాదు కానీ బేసిక్ గా అంటే ఇప్పటివరకు ఏమి ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేదు, ఎటువంటి సేవింగ్స్ లేవు కదా. ఏం కాదు, మీకు అప్పటికప్పుడు ఆపర్చునిటీ వస్తుంది. కరెక్ట్ లేదు కదా ఐటీ ఫీల్డ్. ఏం చేయదు మిమ్మల్ని, ఐటీ ఫీల్డ్ మిమ్మల్ని ఏం చేస్తుంది? సిచ్యువేషన్ ఎలా ఉంటుందా? ఏం చేయదు. కొంచెం ఏమీ కాదండి, చెప్తున్నా కదా, ఏమీ కాదు. మీకు యోగం పట్టినప్పుడు మీకు పెద్దపీట వేయాల్సిందే కదా, మనకు అయ్యేది ఏమీ లేదు. హంస మహాపురుష యోగం, హంస మహాపురుష మేజర్ గా ప్లే రోల్ చేస్తుంది అంటారు ఇక్కడ. ఎస్, జూపిటర్ విల్ ప్లే ద కీ రోల్. జూపిటర్కి ఏమన్నా వక్రత్వం ఉందా? లేదు. జూపిటర్ ఎక్కడున్నాడు? ఫస్ట్ హౌస్ లో, లగ్న హౌస్. ఎవరు స్టార్ లో ఉన్నాడు? శుక్రుడు స్టార్ లో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడున్నాడు? లగ్నం మీద ఉన్నాడు. గురువు ఎక్కడున్నాడు? లగ్నాధిపతి లగ్నం మీద ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? దశమాధిపతితో కలిసి ఉన్నాడు. ఉద్యోగం చేయాలా? ఉద్యోగానికి అనుకూలత కదా, 6వ అధిపతి కదా, మరి సర్వీస్ కదా, అందుకని అనుకూలంగా ఇవ్వాలి. దశాంశ ఎలా ఉంది? దశాంశలో కుంభలగ్నం, గురువు ఎక్కడున్నాడు? 6లో ఉన్నాడు, అది ఉచ్చరాశే కదా, ఏం కాదు కదా. దశమాధిపతి ద్వితీయంలో ఉన్నాడా? లగ్నంలో బుధ రాహులు ఉన్నారా? అంటే మ్యానిపులేటెడ్ మ్యాథమెటిక్స్, ఒరాకిల్ కాకపోతే పైథాన్ నేర్చుకుంటారు, అది కాకపోతే ఇంకోటి నేర్చుకుంటారు, ముందు పోతారు, అంతే. అర్థమైందా? శని బుధులు ఉన్నారు కదా. సో ఈ ఐటీకి భయపడి మాత్రం ఎటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అట్లాంటి ఆ ఫీల్డ్ కి బిజినెస్ అంటే మీరు ఏం చేస్తారో చెప్పండి. పెట్రోల్ పంప్ పెడతారా? అంటే మా బ్రదర్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేస్తారు, అందులో ఇన్వెస్ట్ చేద్దామా అని ఒక ఆలోచన. చేసుకోండి, పార్షియల్ గా చేసుకోండి, పర్లేదు. ఓకే, బాతృకారకుడు బాగున్నాడా? 6th and 11th ఆపరేట్ అవుతుందా? మీ సీక్వెన్స్ చెప్పండి, ఎంతమంది? మళ్ళీ సీక్వెన్స్ చెప్పండి, మీరు ఎంతమంది? యాక్చువల్ గా మా నాన్నకి 2 వైఫ్లు. ఓకే, మా అమ్మకి వచ్చేసి అన్నయ్య, తమ్ముడు, ముగ్గురమే మేము యాక్చువల్. ఓకే, మీ మదర్ కి మీకు ఒక అన్న, తర్వాత మీకు తమ్ముడు, మీరు ముగ్గురు అబ్బాయిలు. ఓకే, ఆ ఫస్ట్ వైఫ్ కి, ఫస్ట్ పెద్దమ్మకి వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు, అన్నయ్య ఒకడు. ఫస్ట్ అన్నయ్య, తర్వాత ముగ్గురు ఆడపిల్లల. అవునండి. ఇప్పుడు మీరు మీ బ్రదర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ బ్రదర్ ఎక్కడ? మీ ఓన్ బ్రదరా? యంగర్ బ్రదర్, చిన్న అతను. ఓకే, అతను సాటర్న్ అనమాట, సాటర్న్ స్టార్లైట్ గురు. చేసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. బాతృకారకుడు బానే ఉన్నాడు కదా. అవునండి. సో చిన్న అతను 3వ అధిపతి సాటర్న్ కదా, సాటర్న్ స్టార్లైట్ లగ్నం మీద ఉన్నాడు. కొంచెం ఆరగెంట్ కానీ బట్ స్టిల్ ఓకే, కన్విన్స్ అయిపోతాడు మళ్ళా. ఓకే, సో ఇప్పుడు ఈ నేచర్ కనెక్టివిటీ ఇట్లాంటివి ఏం లేవంటారు? ఏంటి అవి? నేను చెప్పాను కదా, అంటే కొంచెం సిటీకి దూరంగానా? మరి ఇప్పుడు డబ్బులు లేవు కదా, సంపాదించుకోవాలంటే మరి సిటీకి దూరంగా పోతా అంటే అక్కడ ఏదైనా చేస్తారా మరి? అంటే అట్లీస్ట్ వీకెండ్ లాగా. వీకెండ్ అవన్నీ మీరు డబ్బులు ఉంటే పెట్టుకొని వెళ్ళి మీ సరదాలు తీర్చుకోండి, అంతే. అర్థమైందా? శని ఇక్కడ లగ్నాన్ని చూస్తున్నాడు, లగ్నంలో గురువు ఉన్నాడు, అది మళ్ళీ శుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే మరి జనాలతో మాట్లాడాలి కదా. నేను ఇప్పుడు సాట్రాను నక్షత్రము సాట్రాన్ లాగా దూరంగా వెళ్ళిపోతానంటే కుదరనివ్వడు.
ఒక ఫైనల్ క్వశ్చన్ మీ అండి. ఆవిడ ఊరుకోదు కదా, ఊరుకుంటానని చెప్పిందా? అంటే ఇంతవరకు అయితే నేను ఏది చెప్తే దానికి ఓకే అని ఇప్పుడు అంటుంది. కూడా చెప్పి చూడండి మరి, ఏమంటుందో చెప్పండి మళ్ళీ కామెంట్. ఓకే. మరి రావాలి సో కదా, అట్లీస్ట్ రెవెన్యూ రావాలి కదా, మీరు కూడా మీరు సస్టైన్ అవ్వాలంటే. అవునవును. సరే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది, ఆ, అడగండి మళ్ళీ అడగండి. మరి రివ్యూ యూఎస్ రాస్తారా మా వెబ్సైట్లో, ఎట్లా అనిపించిందో? తప్పకుండా. అయ్యో, ఓకే, చెప్పండి చెప్పండి. మళ్ళీ బ్యాక్ అంటే యూరోప్ కి చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్ గా. అక్కడ వీసా ఆహా. ఎక్స్టెన్షన్ లేక నేను రిటర్న్ వచ్చాను కదా. మరి మళ్ళీ లగ్న వెళ్ళే చతుర్థాధిపతి అవకాశం కదా, మరి ఇక్కడ బ్రదరు ఆ. ఇన్వెస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి లింక్ లింక్ ఉన్నాయి. బ్రదరు ప్లే ఉంది, ఖచ్చితంగా ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ప్లే ఉంటుంది, అట్లాంటి కారణం అయితే మరి. ఇప్పుడు శుక్రుడిని ఎల్డర్ బ్రదర్ తృతీయాధిపతి చూస్తున్నాడు కదా, మా ఎల్డర్ బ్రదర్ ఫారెన్ మీ కంపెనీ పంపిస్తే వెళ్ళండి అంతే, అర్థమైందా? లగ్న చతుర్థాధిపతి, నేను ఫారెన్ ఎందుకు చెప్తా, చెప్పను. లగ్న చతుర్థాధిపతే కదా గురువు, మనం అక్కడ ఉన్నదే చెప్పాలి కదా. వ్యయాధిపతి అయిన కుజుడు ధనస్థానంలో ఉన్నాడు, దశమాధిపతితో సంబంధం ఉన్నాడా? లేదుగా. లేదు. దశమాధిపతి వ్యయానికి కనెక్ట్ అయి ఉన్నాడు, ధనాధిపతికి ఏమైనా సంబంధం ఉన్నాడా? ఓకే, శని చూస్తున్నాడు, కానీ మరి ఇక్కడ బుధ దశ కాదు కదా, అది శుక్రదశ కదా. లాస్ట్ టైం బుధ దశ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను అంటారు. అయితే అక్కడ ఏమొచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళారు చెప్పండి, మళ్ళీ చూద్దాం. 2009 లో వెళ్ళాను. 2009 లో వెళ్ళారు. 2009 లో వెళ్తే అక్కడ స్టెబిలిటీని ఫెయిల్ చేసేది ఏమైనా ఉందా చూద్దాం. అక్కడ మళ్ళీ 2009 లో బుధ దశ వచ్చింది. అవును, బుధ దశే ఉంది కదా అక్కడ. అవును అవును, కానీ స్టెబిలిటీ బ్రేక్ అవుతుంది కదా అక్కడ బుధుడు కూడా వ్యయంలో ఉన్నాడు, ధనస్థానానికి కనెక్ట్ అయ్యాడు. ఆ బుధుడు వక్రించి వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నాడు, అర్థమైందా? అది టెంపరీ డెసిషన్, ఎందుకంటే మెర్క్యూరీ కంజంక్షన్ యురేనస్ ఉంది కదా, మిస్టేక్ ఆఫ్ డెసిషన్, అది ఇది చెప్పా. మీరు వెళ్ళారు, కష్టపడ్డారు చూసారా. అవును. అది అంతకుముందు నుంచి 6 నుంచే నడుస్తూ ఉంది. కాకపోతే మీకు ఏ ఫారెన్ క్లయింట్, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అంటే ఫారెన్ క్లయింట్స్ వర్క్ చేస్తారు కాబట్టి అవన్నీ ఉంటాయి అంతే. మీరు డబ్బులు తీసుకొని ప్రాపర్టీలు కట్టుకోండి, అంతే, సింపుల్, అర్థమైందా? ఓకే. లోన్ తీసుకోండి, కట్టుకోండి, మెల్లగా తీర్చుకోండి. సో ఫైనాన్షియల్ హర్డల్స్ అనేది అట్లాంటి ఏమి ఉండవు. ఫైనాన్షియల్ హార్డిల్ అంటే మనం సేవ్ చేసుకునే పోతా ఉన్నాం కదా, జాబ్ ఉన్నది, ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు 14 LP అన్నారు, అంతే కదా, అంతే అండి. ఇంకా పెరుగుద్ది, ఇంకా స్కోప్ ఉంది కదా. మరి హంస మహాపురుష యోగం అంటే 25 చేసేద్దామా, ఇచ్చేయమని చెప్దాం, వద్దా? ఇంకా కావాలా? దానికి తగ్గట్టు నా ఎఫర్ట్స్ కూడా ఉండాలి కదండి. కాదు, మీకు ఎంత కావాలి ప్యాకేజ్ చెప్పండి. బేసిక్ గా నా మెంటాలిటీ ఏంటంటే ఉన్నంతలో బతికేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది, కాకపోతే కొంచెం హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్ అంతే. హ్యాపీగా ఉండండి, మీ హ్యాపీనెస్ ఎవరు ఆపుతున్నారు? అంతేలే. మీకు ఎంత కావాలంటే అంతకు మించే వస్తుంది, అదే చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే అండి. నెంబర్ నేను డిఫైన్ చేయట్లేదు, అంతకన్నా ఎక్కువ 50 వచ్చినా 60 వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదన్నమాట, ఎందుకంటే వెళ్తుంది కాబట్టి. మధ్యలో బ్రేక్స్ ఉన్నప్పుడే ఆగుతూ ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్గా అబ్స్ట్రకల్గా వెళ్తుంది కాబట్టి కొంచెం కష్టపెడుతుంది. ఎఫర్ట్స్ అన్నారు కదా, ఖచ్చితంగా కష్టపెడుతుంది, కానీ మీరు ప్రోగ్రెస్ అవుతారు, అవుట్పుట్ బాగుంటుంది. మీరు ఈ ప్రోగ్రెషన్ గ్రాఫ్లు నాకు చూస్తే మాత్రం మీ అంత పడిపోయినట్టు ఉంటాయి, ఏం పని చేయమన్నమాట, పైకే వెళ్తుంది, భయపడిన అవసరం. నేను ప్రోగ్రెషన్ గ్రాఫ్ చూశాను, ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ మీరు జడ్జ్ చేయలేరు కదా మధ్యలో, దానికి అందుకే నేనున్నాగా. ఓకే. రైట్ మరి అంతేనా? టాటా బాబాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎలాట్. అసలు థ్యాంక్ యూ, నమస్తే. కాల్ గురించి. ఎస్